హేమంత్ పంత్ గారు చెప్తారు బాబాగారి గుణాలు ఎలా ఉన్నాయో. బాబాగారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే నామస్మరణ చేస్తూ ఉండేవారు. ఆ నామస్మరణ తప్ప వారికి ఇతర ధ్యానము లేదు అంటారు. మరి ధ్యానం మనం చేస్తూ ఉంటాం, కాకపోతే మనం మన కుటుంబ సభ్యులను, మన ఆస్తుపాస్తులను, మన పేరు ప్రతిష్టలను, మన ఉద్యోగాలను, లేదా మన పదవులను, వీటినే ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి ధ్యానం కొత్త కాదు, అందరం చేసేదే. కాకపోతే ఆ ధ్యానించబడే ధ్యేయం మారుతూ ఉంటుంది మనిషికి. అలా కాక ఆ ధ్యేయం కూడా భగవంతుడే కావాలి, భగవత్ నామం కావాలి అని బాబా చెప్పడమే కాదు, వారి ఆచరణలో చూపారు. అలా ఎప్పుడు అల్లా మాలిక్ అనే నామస్మరణ చేస్తూ ఉండేవారు బాబా. అది తప్ప వారికి ఏ ఇతర ధ్యానమూ లేదు. అలాగే బాబా గారు శాంత చిత్తులు, ఎప్పుడు శాంతంగా ఉండేవారు. శాంతంగా ఉండటం అని అంటే బాహ్యమైన విషయాలకో వస్తువులకో నిమిత్తం లేకుండా మనసు ఎప్పుడు ఆనందంగా ఉండటమే శాంతం. అలా బాబాగారు ఎప్పుడు శాంత చిత్తులు. అందుకే సద్గురువుల సత్పురుషులు ఎదురుగా కూర్చుంటే అటువంటి ఆనందాన్ని మన మనసు అనుభూతి చెందుతుంది. ఇలా ఎప్పుడూ ఆయన శాంతచిత్తులై ఉండేవారు. ఏమీ అపేక్షించని వారు, ఎవరి నుంచి ఏమీ ప్రతిఫలాన్ని ఆశించాల. వారికి ఎటువంటి కోరికలు లేవు. అందరి పట్ల సమభావం, అన్ని జీవుల పట్ల సమభావం. ఎవరి పట్ల కూడా ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఎవరి పట్ల ద్వేషము లేదు. ఇలా అందరి పట్ల సమభావం ఉంది. నిరహంకారంగా ఉండేవారు, పరిగ్రహం చేసేవారు కాదు. అంటే అపరిగ్రహం అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఎప్పుడు ఎవరి నుంచి ఆశించలేదు. అందుకే సాయి మహారాజ్ అంటాం. ఎందుకు సాయి మహారాజ్ అంటాం అంటే, మహారాజులు అని అంటే మన దృష్టిలో, మన లౌకిక దృష్టిలో 10 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల అనే లెక్కలో ఉంటుంది. అది కాదు బాబాగారు వద్ద అవన్నీ లేవు. కానీ ఎందుకు మహారాజు అన్నారంటే, బాబాని ఎవరికి ఏది కావాలన్నా ఇస్తూ ఉన్నారు, తిరిగి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా. అలా ఇవ్వగలిగారు కాబట్టి వారు సాయి మహారాజ్ అంటాం మనం. అలా అపరిగ్రహం. బాబాగారు రేపటి కోసం అంటే మరుసటి రోజు కోసంగా ఏ ఒక్కరోజు ఒక్క రూపాయిని కూడా వారు దాచి ఉంచలేదండి. అది నిజమైనటువంటి సద్గురువు, నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఉంది వారి దగ్గర. ప్రతిరోజు మరి బాబాగారు దక్షిణ తీసుకునేవారు. అది మనందరికి తెలిసిందే. ఎంతో దక్షిణ వచ్చేది. ఆ దక్షిణ ఆ దున్నిలో వేసే కట్టెల కోసం, చిలుము కోసం, ఇటువంటి కార్యక్రమాలకు వినియోగించి తక్కిన సొమ్ము ఎంత వచ్చినా సరే అక్కడ ఉండే వారికి తిరిగి బాబాగారు పనిచేసేవారు. దారిని పోయే బాటసార్లకు ఇచ్చేవారు. తమ దర్శనం కోసం ఎవరు వచ్చినా వారి మనసుకు వస్తే ఇచ్చేవారు. అలాగే రోజు నియమంగా కొంతమందికి పంచిచ్చేవారు. ప్రతిరోజు సాయంత్రం ద్వారకామాయి దర్బారు ముగిసేటప్పుడు కఫనీలో 2 జేబుల్లో చేతులు పెట్టి ఆ 2 జేబులు పైకి తీసి, ఇవి ఖాళీగా ఉన్నాయి, ఇక నా దగ్గర ఏమీ లేవు అన్నట్లు చూపించేవారంట. అంటే ఇంకేం లేవు నా జేబులో అని చూపించారు బాబా. ఎవరి కోసం అంటే, బాబాగారి వద్ద ఇంకా జేబులో రూపాయలు ఉన్నాయి, ఇస్తారు కదా అని ఎవరైతే ఆ రూపాయల కోసం కాచుకొని ఉన్నారో అటువంటి వారికి బాబాగారు వాళ్ళకి తెలిసే దానికోసంగా ఇంక ఈరోజు లేవు నాన్న, రేపు రండి అని చూపించేవారట. కాబట్టి ఎప్పుడు కూడా ప్రక్క రోజు కోసం ఒక్క రూపాయిని కూడా వారు ఉంచుకోలేదు. అలా ఎప్పుడు కూడా సంచయం చేయలేదు బాబా. నిజమైన ఆధ్యాత్మికత ఉన్న దగ్గర ధనం పురోగ అవ్వకూడదు అని బాబాగారు ఆచరణలో చూపిస్తూ ఉన్నారు. ఇది నిజమైనటువంటి సద్గురు స్థానం. ఇన్ని సుగుణాలు ఉన్నాయి బాబాలో. అలాగే ద్వంద్వాలకు అతీతం. రాగము లేదు, ద్వేషము లేదు, ఇష్టము లేదు, అయిష్టము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. మానవమానాలని వారు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. బాబా నువ్వు దేవుడివి అన్నప్పుడు ఆయన ఉప్పొంగిపోలే, అబ్బా నిజంగా నేను దేవుడిని కదా అని అనుకోలేదు. లేదు, నానవాళ్ళి వచ్చి లేయి నీ గద్దెపై నుంచి, నేను కూర్చుంటాను కాసేపు అంటే, ఇదేంటిది నా గద్దె అని ఆయన నిరాకరించలా. వినయంగా లేచి పక్కన నిలబడ్డారు. నానవాళ్ళు కూర్చున్నారు, పరీక్షించారు బాబాని. బాబాలో ఎటువంటి అహంకారము లేదు. బాబాగారి పాద నమస్కారం చేసి నానవాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అలా మానవమానాలకు అతీతులు, ఇలా ద్వంద్వాలకు వారు అతీతులు, మమకారానికి అతీతులు, అందరి పట్ల సమభావం ఉన్నవారు. ఇన్ని సుగుణాలు ఉన్న బాబాగారి వద్ద అహంభావం ఎలా ఉంటుంది? మరి ఇటువంటి బాబాని
అహంభావం ఉన్న నేను సేవించుకోవాలి అని అంటూ చక్కటి మాట చెప్తారు. విశ్వమంతా వ్యాపించి ఉన్న వారి అహంభావం యొక్క చిన్న అంశమే నాలోని అహం. దానిని బాబాగారి చరణాల వద్ద సమర్పించటమే నా సంపూర్ణ సేవ. కాబట్టి ముందు వారి భక్తి ఏదో చెప్పారు, వారి సేవ ఏదో చెప్పారు బాబాగారు. ఇప్పుడు హేమంత్ పంత్ చెప్తున్నారు, ఇలా చేస్తే అంటే అహంభావాన్ని బాబాగారి చరణాల వద్ద సమర్పించడమే నా సంపూర్ణ సేవ. కాబట్టి హేమంత్ పంత్ గారు చెప్పడమే కాదు, ఇది బాబాగారిని ఆశ్రయించిన మనం ప్రతి ఒక్కరం నేను అనే అహంకారాన్ని, నాది అనే స్వార్థాన్ని మనం ఎంతగా మనం వదులుకుంటూ పోగలమో అంతగా మనం వారి సేవ చేసుకునే వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే ఇవన్నీ పూర్తిగా మనం లేకుండా చేసుకోగలమో వారి కృపతో, అప్పుడు మనం బాబాగారికి సంపూర్ణ సేవ చేసినట్టు. ఆ సంపూర్ణ సేవకు ఫలితం బాబాగారి అనుగ్రహం, మనం వారి కృపని పుష్కలంగా పొందగలం. ఇది ఇలా చేయాలి సద్గురువుకి సేవ. కాబట్టే బాబాగారిని ఇలా ఆశ్రయించని చక్కటి మార్గాన్ని సూచిస్తూ ఉంది సచ్చరిత్ర. సరే, బాబాగారు నిత్యం అల్లా నామస్మరణం చేసేవారు. కాబట్టి బాబాగారికి నామస్మరణం చాలా ప్రీతి. మరి ఎందుకు ప్రీతో ఈ ఒక్క లీల విందాం. ఇది కూడా మనకు 3వ అధ్యాయంలో వస్తుంది. ఒక రోహిల్లా అంటే ఒక ఫకీర్, ఒక ముస్లిం ఫకీర్, ఆయన వచ్చి బాబాగారి వద్ద ఉండేవాడు షిరిడీలో. బాబాగారి పట్ల చాలా ప్రేమ, చాలా బలిష్టంగా ఉండేవాడు. ఆ రోహిల్లా బాగా నల్లగా, ఎత్తుగా, బాగా లావుగా ఉండి ఎవరిని కూడా కేర్ చేసేవారు కాదు, ఎవరి మాటను లక్ష్య పెట్టేవారు కాదు. కానీ బాబాగారి పట్ల మాత్రం చాలా ప్రేమగా ఉండేవారు. అతను ఉన్న సుగుణం ఏంటంటే, చావరులో కూర్చున్నా, మసీదులో కూర్చున్నా, రేయింబవళ్ళు కల్మాన్ పఠించేవాడు భక్తితో. కల్మాన్, అల్లాహు అక్బర్ అల్లా అనే ఈ నామాన్ని, అల్లా నామాన్ని, ఆ భగవత్ నామాన్ని నిరంతరం పెద్దగా, తనకెంత శక్తి ఉందో అంత పెద్దగా కేకలు వేస్తున్నట్లుగా ఆయన పఠిస్తూ ఉండేవాడు. షిరిడిలో ఉండే గ్రామ ప్రజలు ఆ పగటిపూట వెళ్ళి పొలాల్లో పనిచేసుకుని వచ్చి రాత్రిళ్ళు నిద్రపోదాం అనుకుంటే ఈయన రేయింబవళ్ళు ఇదే కల్మాన్ని పఠిస్తూ ఉన్నాడు. పెద్ద పెద్దగా కేకలు వేసినట్లుగా ఉంది. సహజంగా వారికి అది నిద్రాభంగం అయింది. చూశారు, చెప్పారు. అతను ఎవరి మాట లక్ష్య పెట్టేవాడు కాదు. వెళ్ళి బాబాకి చెప్దాం, బాబాగారు చెప్తారేమోనని బాబాగారి వద్దకు వెళ్ళి అతని మీద కంప్లైంట్ చేస్తారు. బాబా, మాకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదండి, మీరైనా ఆయనకి చెప్పండి అని అంటే, వీళ్ళందరూ ఆశించారు బాబాగారు అతనికి చెప్తాడేమో, అబ్బాయి నువ్వు గట్టిగా ఇంకా అరవద్దు రాత్రులైనా అని అంటారు అనుకుంటే, బాబాగారు ఆ మాటలా, రోహిల్లన్న మీరు అతన్ని ఏమీ అనవద్దు, మీరు అతని జోలికి వెళ్ళనే వద్దు, రోహిల్లా నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆశ్చర్యపోయారు వీళ్ళు. అప్పుడు బాబా చెప్తున్నారు, రోహిల్లాకు ఒక భార్య ఉంది, ఆమె పతితురాలు. అతనితో పొత్తు కుదరక ఆమె ఎప్పుడెప్పుడు నా వద్దకు రావాలి అని ప్రయత్నిస్తూ ఉంది. అతడు అలా గట్టిగా కేకలు పెడుతూ ఉంటే ఆమె దూరంగా పారిపోతూ ఉంది. అతడు కేకలు కానీ మానేడా, తిరిగి సందు చూసుకొని ఆమె లోనికి వచ్చేందుకు జ్వరబడుతుంది, లోనికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. నేను ఎంతగా బలవంతంగా ఆమెను బయటకు నెట్టివేసినా తిరిగి అంతే బలంగా లోనికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అతని కేకలే ఆమెని దూరంగా ఉంచుతూ ఉన్నాయి. అలా అతను నాకు చాలా సహాయం చేస్తూ ఉన్నాడు. అలాగే పరోపకారి అయిన ఈ రోహిల్లా నాకు ప్రీతిపాత్రుడు అన్నాడు. పరోపకారం చేస్తున్నాడు రోహిల్లా అన్నారు బాబా. బాబాగారి మాట ఏది అసత్యం కాదు, వ్యర్థము కాదు. పరోపకారం చేస్తున్నాడా నిజం. మరియు ఆయన వల్ల ఎంతోమందికి నిద్రలేదే అని మనకు కనబడుతుంది. కానీ బాబాగారు ఏం చెప్తున్నారంటే, పరోపకారం ఏంటి అంటే, బాబాగారి దృష్టిలో భగవత్నామాన్ని, కల్మాన్ని ఆయన పఠిస్తూ ఉన్నాడు రేయింబవళ్ళు. కాబట్టి కొంతమంది అయినా అప్రయత్నంగానైనా అల్లా నామాన్ని, భగవంతుడి నామాన్ని వింటున్నారు. అలా అప్రయత్నంగానైనా భగవత్ నామాన్ని వినడం ఎంతో శ్రేయస్సునిస్తుంది. అలా అతడు పరులకు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రోహిల్లా పరోపకారి అన్నారు బాబా. కాబట్టి అప్రయత్నంగానైనా భగవత్నామాన్ని విన్నా, ఉచ్చరించిన అటువంటి శ్రేయస్సు కలిగితే, ఇక ప్రేమగా భగవత్నామాన్ని స్మరిస్తే ఎంత
అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే బాబా అంటారు. అంటే ఎందుకు బాబా గారు ఈ మాట చెప్తారంటే, రోహిల్లా అన్న వ్యక్తి నిజంగా భిక్షతకొని జీవించేవాడు. భిక్ష దొరకకపోతే పస్తులుండేవాడు. అతనికి పెళ్ళి కాలేదు, ఆయనకి భార్య లేదు. కాకపోతే బాబా గారు సూచన చేస్తూ ఉన్నారు, మాయనే ఆయన భార్యగా సింబాలిక్గా చెప్తున్నారు బాబా. అతని భార్య అంటే మాయ, మాయ అనేది ఉంది. ఈ మాయ ఎప్పుడు దూరంగా వెళ్ళిపోతుంది. ఇతను గట్టిగా కల్మాన్ని పఠిస్తూ ఉంటే, అంటే భగవత్ నామస్మరణ జరుగుతూ ఉన్నంతసేపు మాయ మనకు దూరంగా ఉంటుంది, లోపలికి జోరబడలేదు. కాబట్టి మిమ్మల్ని మీరు మాయ నుంచి తరింప చేసుకోవాలి, మాయకు లోను కాకుండా ఉండాలి అని అంటే మీరు నిత్యం భగవన్ నామస్మరణ చేయండి. ఆ నామస్మరణ చేస్తూ ఉన్నంత వరకు మనం మాయకి దూరంగా ఉండగలం. మాయ మన దరిదాపుల్లోకి రాలేదు. కాబట్టి నామస్మరణ బాబా గారికి ఎంతో ఇష్టం. అందుకే చెప్పారు ఇదే అధ్యాయంలో బాబా గారు, ముందు నా చరిత్రని, నా మహిమలని గానం చేసేవారి ముందు వెనుక నలువైపులా నేనే ఉంటాను. అటువంటి రక్షణ కలిగిస్తుంది భగవత్నామ స్మరణం. మనకు ఏ భగవంతుడు ఇష్టమో, ఎవరిని మనం దేవుడిగా భావిస్తూ ఉన్నామో వారి నామాన్ని స్మరిస్తూ ఉంటే మనం మాయ నుంచి దూరంగా ఉండగలం. మాయ నుంచి మనకు రక్షణ లభిస్తూ ఉంది. అందుకే బాబా గారు మద్భక్త ఎత్ర గాయంతి అని చెప్పబడినట్టు, ఎక్కడైతే భగవంతుడి నామస్మరణ జరుగుతూ ఉందో అక్కడ భగవంతుడు ఉన్నిద్ర స్థితిలో ఉంటారు అని చెప్పబడిన ఆ వచనాన్ని నిరూపించడానికే బాబా గారు ఈ నామస్మరణ అనే దాన్ని మనకు తెలపడం జరిగింది. ఉన్నిద్ర స్థితి అనే మాట వచ్చింది. సహజంగా ఉండే స్థితులు జాగ్రత్త అవస్థ, మేలుకొని ఉంటాం. స్వప్నావస్థ, కలలు కంటూ ఉంటాం. సుషుప్తి, ఎటువంటి సంకల్పాలు ఆలోచనలు లేని ఒక గాఢమైన నిద్రస్థితి. అలాగే సమాధి స్థితి. ఈ నాలుగిటిని మించినటువంటిది ఉన్నిద్ర స్థితి. అది భగవంతుడు నిరంతరం ఉండే స్థితి. మరి అటువంటి స్థితిలో ఉండే భగవంతుడు ఎక్కడైతే నామస్మరణ జరుగుతుందో అక్కడ ఆ స్థితిలో ఉంటానంటున్నారు. తాము ఆ స్థితిలో ఉంటూ ఎవరైతే నామస్మరణ చేస్తారో, ఎవరైతే భగవత్ స్మరణలో ఉంటారో అందరికీ అటువంటి ఫలితాన్ని లేదా అటువంటి అనుభూతిని, అటువంటి స్థితిని ప్రసాదిస్తాను అంటున్నారు. కాబట్టి బాబాగారు ఎప్పుడు నామస్మరణ చేస్తూ ఉన్నారు, మనల్ని కూడా నామస్మరణ చేయమంటూ ఉన్నారు. కాబట్టి బాబాగారికి నామస్మరణ అంటే ఇంత ప్రీతి అని సచ్చరిత్ర చెప్తూ ఉంది. ఇంకా బాబాగారు తెలియచేస్తారు తాము ఎవరు అని. వీటిని అమృత వచనాలు అని అంటారు. ఈ అమృత వచనాలని రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. స్వస్తి.